హాయ్ అండి, అందరికీ సాయిరామ్. నా పేరు భాగ్యలక్ష్మి. మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. నేనండి మీ పెద్ద ప్రియాని. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియోలో నేను ఒక పెస్టిసైడ్ చేయబోతున్నానండి. అది ఎప్పుడు మన అమ్మాలు మన కిచెన్లో వాడుతూనే ఉంటారు. అవి ఏంటంటే ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఈ పెస్టిసైడ్ ఎలా చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటని కూడా మీకు చెప్తానండి. పదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. పదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 3 ఎల్లుల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలిచి పెట్టుకోవాలండి 3 ఎల్లుల్లిపాయలని. ఇప్పుడు మనం వీటిని దంచుకుందాం. ఇది మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోద్ది. కాకపోతే మనం 6 అవర్స్ ముందు చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకొద్దిగా అయితే సరిపోద్ది. ఇదిగోండి ఇలా కావాలి. ఇప్పుడు మనం దీంట్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలని దంచుకుందాం. ఇవి తీసేయాలి. చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి, కంట్లో కట్టి తుల్లిపోద్ది. మనం పచ్చిమిరకాయ కూడా దంచేసుకున్నామండి. ఇదిగోండి ఇలా వచ్చింది. మనం పచ్చిమిరకాయ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు అంటిన దానికి ఇంక మనకు పంటే. చూసారు కదండి, మన ఎల్లుల్లిపాయ పచ్చడి, పచ్చిమిరకాయ పచ్చడి తయారు చేసుకున్నాం. దీన్ని మాత్రం ఎవరు టేస్ట్ చేయడం చూడకండి. ఇది మనకు కాదు, మొక్కలకి. నేను ఈ డబ్బాలో 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, పెస్టిసైడ్ రెడీ అయిపోయింది. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. అయిపోయినండి, చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోండి, సరేనా? ఇది మనం తెల్లవారే చేసుకొని పెట్టుకోవాలండి. మన అమ్మాయిలు ఎప్పుడు కిచెన్లోకి వెళ్తారు అప్పుడు చేసుకొని పెట్టుకుంటే చాలు. ఇది అలా ఒక 6 అవర్స్ ఉంచాలి. సాయంత్రం మళ్ళీ 5 గంటలకి దీన్ని స్టెయిన్ చేసుకుని మనం స్ప్రే చేసుకోవాలండి. మన అన్ని పనులు అయిపోయిన తర్వాత, అన్నం వంట తినేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీని క్వాంటిటీ ఏంటంటే నేను ఇప్పుడు 1 లీటర్కి 3 ఎల్లుల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. మీరు ఒకవేళ 2 లీటర్స్ కలుపుకుంటారంటే 6 ఎల్లుల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని స్టెయిన్ చేసుకోవాలండి, లేదంటే పార్టికల్స్ అన్నీ ఉండిపోతాయి. ఈ పెస్టిసైడ్ మనం ఏ పురుగున్నా స్ప్రే చేయొచ్చండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయ చాలా ఘాటు కదా, వెంటనే చచ్చిపోతాయి పురుగులన్నీ. చాలా మంచిదండి మొక్కలకి. చూసారు కదండి, మంచి పెస్టిసైడ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇలాంటిదే మీ ఇంట్లో కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. సరేనండి, బాయ్. అందరికీ సాయిరామ్. సమస్తలోకా సుఖినో భవంతు.